న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీఆర్పీ గుంటూరు డీఎస్పీ ఆకేశ్వరరావు హెచ్చరించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవిలో రైళ్లలో దొంగతనాలు అరికట్టేందుకు పగడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. సిగ్నల్ ట్యాంపరింగ్ కు పాల్పడే వారిపై కాల్పులు చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి సిగ్నల్ ట్యాంపరింగ్ ఏసీపీ కేసులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాత్రిపూట తుపాకులతో గట్టి బందోబస్తు బీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ చేస్తూ సిగ్నల్ వ్యవస్థని మార్చి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ మరియు ట్రైన్లో చైన్ పుల్లింగ్ చేసి ఆగకూడని చోట ట్రైన్లు ఆపుతూ అమాయకమైనటువంటి ప్రయాణికుల మెడల్లో నుంచి చైన్ స్నాచింగ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారో అలాంటి వ్యక్తులపైన గ్యాంగులపైన జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ గట్టి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. పలు చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కొన్ని చోట్ల అకాల వర్షాలు పడుతున్నాయి. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప వృద్ధులు, మహిళలు, చిన్నారులు బయటకు రావద్దని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఎండల్లో తిరిగే వాళ్లు డీహైడ్రేట్ కాకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్ లో వడ్డర్లకు 33% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వడ్డెర సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. వడ్డెర సామాజిక వర్గం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చైర్మన్ మల్లి ఈశ్వరరావు వెల్లడించారు. హౌసింగ్ బోర్డులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మైనింగ్ లో 33% ప్రభుత్వానికి చెల్లించాల్సిన సెస్ 50% అవకాశం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. వడ్డెర సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మల్లి ఈశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం వడ్డర్ల సంక్షేమం కొరకు, వడ్డర్ల అభివృద్ధి కొరకు అనునిత్యం శ్రమిస్తుంది. దానికి నిదర్శనే ఈరోజు మైనింగ్లో 33% జీవోని వడ్డర్లకి ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వడ్డర్లకు హామీ ఇచ్చారు. అలాగే యువగలం అధినేత నారా లోకేష్ గారు మన కష్టాలు, బాధలు, సాధలు అన్నీ కూడా చూసి పాదయాత్రలో వడ్డర్ల స్థితిగతులన్నింటినీ కూడా పరిశీలించి మంగళగిరి జైహో బీసీ మీటింగ్లో తప్పకుండా కూటమి ప్రభుత్వం రాగానే వడ్డర్లకి మైనింగ్లో రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మెటల్, రోడ్డు మెటల్, రెండవది గ్రావిలు, మూడవది వచ్చేటప్పటికే నాపరాయి, ఈ 3 క్వారీల్లో కూడా 33% రిజర్వేషన్ వడ్డర్లకు ఇచ్చినటువంటి. పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు పీజీఆర్ఎస్ లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రీగీత మీడియాతో మాట్లాడారు.
విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మెడికల్ క్యాంపులో ఈజీసీ, ఆర్థోపెడిక్, జనరల్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రాఘవ, డాక్టర్ విశాల్, డాక్టర్ సన్నిహిత, డాక్టర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ వారి ఫ్యామిలీస్కి ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు మరియు కన్సల్టేషన్లు ఇవ్వబడుతున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొని దీనిలో పార్ట్ అయినందుకు. సో అందరూ ఈ సర్వీసెస్ ఎవరైతే పోలీస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని రమేష్ హాస్పిటల్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్గా ట్రీట్మెంట్కి కానీ వీ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీ వే. సో అందరికీ హెల్ప్ చేయడానికి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నాము. సో ఇవాళ ఈసీజీ ఎక్కువ ఆ టెస్ట్లు వరకు చేస్తున్నాం కార్డియాలజీ వైపు నుంచి. అండ్ ఆర్థోపెడిక్స్ వైపు నుంచి బోన్ డెన్సిటీ మరియు మజిల్ స్ట్రెంగ్త్ అనేవి టెస్ట్ చేస్తున్నాము. అండ్ ఉచితంగా ఈఎన్టీ టెస్టులు అండ్ గ్యాస్ట్రో టెస్టులు కూడా చేస్తున్నాం. లక్ష్మీపురంలోని మేజర్ రైన్ నిర్మాణ పనుల జాప్యంపై కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్ అయ్యారు. గత 2 నెలలుగా డ్రైన్ పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని ఎస్సీని ఆదేశించారు. లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను ఆయన పరిశీలించారు. కమ్మ హాస్టల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మే 15 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని కమ్మజన సేవా సమితి అధ్యక్షులు హరీంద్రనాథ్ చౌదరి తెలిపారు. కమ్మజన సేవా సమితి ద్వారా పేదరికంలో ఉన్న కమ్మ సామాజిక వర్గ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దాతల సహకారంతో నూతన భవనం కూడా అందుబాటులోకి రానుందని, అందులో ఈ ఏడాది 500 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం. దానిలో కనీసం 600 మందికి పైన ఈ సంవత్సరం ప్రవేశం కల్పించాలని సంకల్పిస్తున్నాం. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి తక్కువ వడ్డీతో ఇప్పుడు ఈ విద్యార్థులందరూ మాకు ఉన్నటువంటి 1600 మంది కూడా ఎవరికైతే ఫైనాన్షియల్గా చదువుకోవడానికి డబ్బులు లేక ఇంటి దగ్గర నేను ఆగిపోయాను, చదువు ఆపుకున్నాను అనే ఉద్దేశం లేకుండా తల్లిదండ్రులు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేకుండా బ్యాంకర్స్తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఎల్బిఎం కానివ్వండి నబార్డుతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ కష్టపడి బ్యాంక్కి వెళ్ళే పని లేకుండా ఆన్లైన్లో బ్యాంకర్సే వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా మాట్లాడటం జరిగింది. అటువంటివన్నీ కూడా చిన్నవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులందరూ కూడా ఎటువంటి కష్టం లేకుండా చక్కగా చదువుకునేట్టు కూడా చేస్తున్నాం. ప్రవేశ దరఖాస్తులు 15/5/2026 నుండి 28/5/2026 వరకు ప్రవేశ దరఖాస్తులు ఇవ్వబడతాయి. 30వ తారీఖు నుండి పూర్తి చేసిన దరఖాస్తులు కార్యాలయంలో తీసుకోబడతాయి. అర్హులైన విద్యార్థులందరికీ 1/6/2026 నుండి వసతి గృహంలో ప్రవేశం కల్పించబడుతుంది. ఈ కొత్త హాస్టల్లో కూడా ఈ సంవత్సరానికి ఒక 400-500 మందికి ప్రవేశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అయితే ఈ 2000 మందిలో ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా హాస్టల్ నుంచి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దాతల ద్వారా కావచ్చు, లేకపోతే మా హాస్టల్ నుంచి కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శారదా కాలనీలోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం, శిఖర కలశ ప్రతిష్ట, ఇతర విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది.
భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఈ యొక్క పేదలందరూ కూడా చక్కగా స్వామివారిని సేవించుకుంటూ తమ యొక్క జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నటువంటి సమయంలో మరి పెద్దలు బాలయ్య గారు వీళ్ళందరూ కూడా అధ్యక్షులుగా అవటము, ఈ యొక్క శారదా కాలనీలో ఉన్నటువంటి దేవాలయం ఏ దేవాలయానికి కూడా ధ్వజస్తంభం లేదు కాబట్టి మన అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి ధ్వజస్తంభం నిర్మాణం చేసి చక్కగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పే స్థలంతోటి చక్కటి కార్యక్రమాన్ని వీళ్ళు ఏర్పాటు చేయటం, మరి గత 3 నెలల నుంచి కూడా ఎంతో శ్రమ కూర్చి వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడము, గత 3 రోజుల నుంచి కూడా త్రయాణిక దీక్షా విధానముగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. గత 27 సంవత్సరాలుగా నేను ఈ దేవాలయానికి వస్తూ ఉంటాను. గత 6 సంవత్సరాల క్రితం నుంచి నాకేదో మదిలో వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచాలి, నా వంతుగా నేను దాతల సహాయ సహకారాలతోటి ఈ ఉన్న దేవాలయాన్ని అందరికీ ఉపయోగపడే రీతిలో ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ అందేటట్లుగా ఏర్పాటు చేద్దామని చెప్పనే దాంతో దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేశాము. అందులో భాగంగా శారదా కాలనీ మొత్తం మీద ఎక్కడా కూడా ధ్వజస్తంభం లేకపోయింది. అందుకోసం అది మెయిన్ ఉద్దేశంగా తీసుకొని ధ్వజస్తంభం దాత మన కిషోర్ కుమార్ గారు, అట్లానే కె శ్రీరాములు గారు, కొనతం శ్రీరాములు గారు అని చెప్పిన దానికి తోడుగు అనేక రకాలైన భక్తులు ఉన్నారు దీనికి మాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్రంలో ఉన్న ముస్లిం జనాభాలో ఎక్కువ మందిని విద్యావంతులుగా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని నసీర్ అహ్మద్ అన్నారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి ఫలితాల్లో 450 మార్కులు దాటిన మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు వచ్చిందన్నారు. మే 6వ తేదీ నుండి 12 వరకు విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకోవాలని, వారికి మే 17న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. టాలెంట్ టెస్ట్లో పాస్ అయిన 250 మంది విద్యార్థులకు మంచి కార్పొరేట్ కాలేజీల్లో విద్యా వసతి ఖర్చు వక్ఫ్ బోర్డు భరిస్తుందన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ముస్లింలకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 450 మార్కులన్నా పైబడి వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 6వ తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకొని 12వ తారీఖు వరకు ఈ అప్లికేషన్లు ఇచ్చేటువంటి ప్రక్రియ. దాని తర్వాత 17వ తారీఖున ఈ పరీక్ష ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ పరీక్షను పెట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు దాదాపు 200 మందికి 250 మందికి కేవలం ఓఎంఆర్ షీట్ ద్వారా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటువంటి కార్యక్రమం పెట్టాం. దీనిలో ముఖ్యంగా ఐఐటి కానీ, జేఈ కానీ, అలాగే అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశంతో పాటు తప్పకుండా ఏదైతే దేశ స్థాయిలో పేరుకెళ్ళినటువంటి ఐఐటి కానీ, అలాగే ఎయిమ్స్లో కానీ మంచి మంచి కాలేజీల్లో సీట్లు సాధించుకునేటువంటి దిశగా ఈ పిల్లల్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.